రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం ఫోర్త్ సిటీ గ్లోబల్ సమ్మిట్ పనులను పరిశీలించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఇండిగో ఫ్లైట్స్ సమస్యలు, అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్పై ప్రభావం చూపకుండా సీఎం రేవంత్ రెడ్డి నిన్న రివ్యూ చేశారన్నారు. ఇండిగో ఫ్లైట్స్ ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రితో తెలంగాణ డిప్యూటీ సీఎం ఇప్పటికే మాట్లాడారు. ఈరోజు కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఇండిగో ఎఫెక్ట్ లేకుండా ఏర్పాటు చేస్తున్నాం. విదేశాల ప్రతినిధులు రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8, 9 అంటే డే ఆఫ్టర్ టుమారో నుంచి 2 days గ్లోబల్ సమ్మిట్ ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక రంగాల్లో దిగ్గజాలని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన ఈ 2 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు 2034 2034 ఒక డివిజన్గా 2034 నుంచి 2047 వరకు రెండొక సెక్టర్గా ఓవరాల్గా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని రంగాల్లో అచీవ్ చేసుకునే ఒక టార్గెట్ ని పెట్టుకొని 2037 వరకు $1 trillion స్కోప్ తో 2047 $3 trillion స్కోప్ తో అలా లాంగ్ విజన్ తో ఇది ఒక భారతదేశంలోనే ఒక రాష్ట్రంతో కంపారిజన్ కాకుండా ప్రపంచ దేశాలతో కంపారిజన్ చేసుకుని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ గ్లోబల్ సమ్మిట్ ని ఇక్కడ ఏర్పాటు చేసిన సంగతి మీకు తెలియంది కాదు. అంబర్పేటలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నేత విహెచ్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ శ్రీరమణ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు, కాంగ్రెస్ నాయకులు. యావత్ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు అంబేద్కర్ గారు ఇలా వారికి నివాళులు అర్పించుకుంటూ వాళ్ళ ఎస్సీలు ఎస్టీలు రాజకీయంగా ఆర్థిక ఫలాలు అందుతూనే ఉన్నాయంటే అది అంబేద్కర్ గారు దూరదృష్టితో తీసుకున్నటువంటి నిర్ణయం, వారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఇవాళ బీసీల రిజర్వేషన్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఈశ్వర్ ప్రసాద్ గారు మరణం పొందారు. నేను ఈ సందర్భంగా బీసీ బిడ్డలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తొందరపడాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ గారు మన వెన్ను తట్టి ఉన్నారు, ఖర్గే గారు మన సహకరిస్తూ ఉన్నారు. అతి త్వరలో ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా రాజ్యాంగ హక్కులు వస్తాయనే మాట ఏమాత్రం సందేహం లేకుండా చెప్తా ఉన్నాను. కేంద్రంలో ప్రభుత్వం మారక తప్పదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన వెంటనే ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా రాజ్యాంగ హక్కులు కలగజేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ముగిసిన అధ్యాయం కాదు. ఎన్నికలు వస్తాయి పోతాయి. 42% రిజర్వేషన్ చట్టబద్ధ కోసం పోరాటం నిరంతరంగా సాగుద్ది. కాంగ్రెస్ పార్టీ దానికి కట్టుబడి ఉంది. అందుకనే ఇలా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కుల సర్వే చేశాం, 2 చట్టాలు తీసుకొచ్చాం, బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చాం. కోర్టులో పెండింగ్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని దయచేసి శంకించకండి, కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో ఉంది. వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నా కాపాడుతున్నట్లుగానే తాము సమాజంలోని అక్రమదారుల నుండి ప్రజా ఆస్తిని కాపాడుతున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ తన 12వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్యాన్సర్పై అవగాహన కల్పిస్తున్న డాక్టర్ చిన్నబాబును అభినందించారు. That resonates deeply with the cause of public health, awareness,
and early detection of cancer through mobile screening buses throughout the nook and corner of our large populated country like India at the grassroots level, and its impact at a global level as world's largest cancer awareness run for the last 8 consecutive years of successful global awareness. On this auspicious evening, I would like to congratulate and commend the entire Grace Cancer Foundation team for its unwavering commitment to combating cancer, not only through treatment and R&D, but also through awareness, advocacy, and active community engagement through various stakeholders like dedicated doctors, patrons, and enthusiastic volunteers under the dynamic leadership of Dr. It's important for us to look at and reflect into the journey so far. 12 years is an amazing time, and this has been an amazing journey, I would say, not because of the numbers, not because of Guinness World Records, or not because of achievements that we have done so far, but I would say it's because of stories that we have created in this journey. The stories of touching lives, and each one has an amazing story, even as we went to the communities which are underserved, to screen, to raise awareness for cancer, and to bring hope to these families. I think that is phenomenal. That is something which I consider close to my heart. So if you look at these slides are pretty busy, but I would like to quickly run through them. GRACE stands for Global Research and Cancer Education, and even as you see here, the vision is very profound. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమల్లో విఫలమైన సందర్భంగా రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిర్వహించబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు. నాచారంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాల్ గౌడ్ మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. అబద్ధాలను అచ్చుగుద్దినట్టు చూపించే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని ఆరోపించారు. ఎందుకు ఈ ధర్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ మాయమాటలు చెప్పైతే అధికారంలోకి వచ్చిందో, ఏ మాయమాటలు చెప్పైతే గవర్నమెంట్కి వచ్చిందో, ఎందుకంటే ప్రజల్ని అబద్ధాల పుట్టల మీదకి తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పార్టీ. నోరు తెరిస్తే అబద్ధాలని అచ్చు గుద్దినట్టుగా చూపించేటువంటి టాలెంట్ ఉన్న వ్యక్తులు ఏమంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డికే చదువుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎలక్షన్లకు ముందు 6 గ్యారెంటీలు చెప్పిండు, అరచేతిలో వైకుంఠం చూపించిండు. నేను ఏమేమి చేయబోతున్నా అనేది ఇది కాదు, అది కాదు, అదే మీరు 2000 పెన్షన్ కాదు, 4000 పెన్షన్, 3000 పెన్షన్ కాదు, 7000 పెన్షన్, ₹1,00,000 రుణమాఫీ కాదు, 2 లక్షల రుణమాఫీ. నీకు అసలు ఏది కూడా డబల్ త్రిబల్ చేసి అరచేతిలో వైకుంఠం చూపించిండు. ప్రజలు గుడ్డిగా నమ్మిర్రు. ఏదంటే ₹2 వస్తున్నాయి కదా అంటే ఎవరైనా ప్రజల తప్పు కాదు, అది సరే చేస్తున్నారు కదా అనుకున్నారు. నేను ఎక్కడి నుంచి దోషిస్తాడు, ఇది ఎక్కడి నుంచి అవుతుంది, మా పైసలు మాకే కదా అని చెప్పి ఆలోచించలేదు. ఈ మాయ మాటలు కొంతమంది నమ్మి ఇలా తెలంగాణ ప్రజలు నెత్తి కొట్టుకుంటున్నారు. ఏంద్రా నాయన ఒకడు ఏదో ఒక రకంగా ఒకటి తోముతున్నాడు, ఇప్పుడు వచ్చినవాడు ఇంకో రకంగా తోముతున్నాడు. ఇక అది తెలంగాణ భాషలో అడగాని మాట అది. ఎందుకంటే పాతోడు అట్లున్నాడు అని చెప్తే కొత్తోడు ఇట్లా చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నిమ్మలం లేకుండా అప్పుల కుప్ప చేసి ఒక పెద్ద వేడు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మరియు ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాతబస్తీ, చార్మినార్, గుల్జార్ హౌస్ను సందర్శించారు. హైదరాబాద్ నగరం అంతటా దాదాపు 5000 మంది పోలీసులను మోహరించి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని సంతోష్ మాతా రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన సుమారు
200 క్వింటాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసిన బియ్యం విలువ సుమారు 11 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని మహేశ్వరం మండలం కేంద్రంలోని సివిల్ సప్లై గోదాముకు తరలించారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై అదనపు ఎస్పీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ మెదక్ జిల్లా తూఫ్రాన్లోని లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు మహేశ్వరం మండల కేంద్రంలోని సంతోషి మాత రైస్ మిల్లులో శుక్రవారం తనిఖీలు నిర్వహించామని తెలిపారు. తనిఖీల్లో సుమారు 200 నుంచి 250 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసి స్థానిక గోదాముకు తరలించినట్లు చెప్పారు. రైస్ మిల్ యజమాని శివకుమార్పై మహేశ్వరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఇదే రైస్ మిల్లులో పలుమార్లు రేషన్ బియ్యం స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. ఈ బియ్యం ఎక్కడి నుండి వస్తుందనే దానిపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందన్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లులో నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిల్వ ఉంచిన బియ్యం నేరుగా రేషన్ దుకాణాల నుండి లేదా ఇతర ప్రాంతాల నుండి తెచ్చినదిగా అనుమానం వ్యక్తం చేశారు. కేసుపై సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు. ఈ చర్యల్లో ఎస్పీ సూర్యనారాయణరావు, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, మహేశ్వరం సిఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. ఫిర్జాదిగూడ చిన్నారెడ్డి ఎంక్లేవ్లో ఉంటున్నటువంటి హరిహర శ్రీసాయి సౌఖ్య అపార్ట్మెంట్ చుట్టూ భారీగా మోహరించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులు భద్రాచలం నుండి అల్వాల్లోని ఐస్ ఫ్యాక్టరీకి గంజాయి సరఫరా చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో వారి ఆదేశాల మేరకు ఐస్ ఫ్యాక్టరీ ప్రాంతంలోని గట్టి నిఘా ఏర్పాటు చేసి ముగ్గురు వ్యక్తులను మరియు వారి బ్యాగులను పట్టుకున్నారు పోలీసులు. వీరు ఒక నల్లని బ్యాగుతో సుమారు 8.50 కిలోల గంజాయిని ఒడిశాలోని కలిమెల ప్రాంతం నుంచి తీసుకుని వచ్చారని ప్రాథమిక విచారణలో తేలింది. విషయం తెలుసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు. ఇట్టి నేరస్తులను పోలీసు వారు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. గత ఏడాది బోయిన్పల్లి పిఎస్లో చీటింగ్ కేసు నమోదైంది. 50 లక్షల క్యాష్ ఇస్తే 10 లక్షలు కలిపి మొత్తం 60 లక్షలు ఆర్టీజీఎస్ చేస్తామని నమ్మించారని నార్త్ జోన్ డీసీపీ షర్మి ఫెరుమాల్ తెలిపారు. బాధితుడి నుండి 50 లక్షలు తీసుకుని తిరిగి డబ్బు చెల్లించకుండా మోసం చేశారన్నారు. ఆ కేసులో నిందితుడిపై నిఘా పెట్టామన్నారు. హైదరాబాద్ వస్తున్నట్లు గుర్తించి వెంబడించారు. షామీర్పేట్ ఓఆర్ఆర్ నుండి మహబూబ్ నగర్ వరకు నిందితుల్ని చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడక్కల్ పోలీసు సాయంతో అక్కడే పట్టుకున్నామన్నారు. వారి వద్ద కారులో భారీగా డబ్బు గుర్తించామన్నారు. అది హవాలా డబ్బుగా తేల్చారు పోలీసులు. కారులో అక్రమంగా తరలిస్తున్న 4.05 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బేసిక్లీ ఇది ఒక చీటింగ్ కేస్. అక్యూజ్డ్ ని ట్రేస్ చేస్తానికి ఇనిషియేట్ అయిన హంట్. సో దీంట్లో మా దగ్గర లాస్ట్ ఇయర్ 7th డిసెంబర్కి ఒక ఎఫ్ఐఆర్ అయింది, క్రైమ్ నంబర్ 665 ఆఫ్ 2024. సో దీంట్లో ఉన్న విక్టిమ్స్ దే అప్రోచ్డ్ us with the complaint that అక్యూజ్ సైడ్ నుంచి ఒక 50 lakhs క్యాష్ ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఆర్టీజీఎస్లో మీకు ఒక 10 లక్షలు ఎక్స్ట్రా వేపిస్తాము అని ఇట్లా మాటలు చెప్తాం వలన కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ 3-4 ఫ్రెండ్స్ విక్టిమ్ సైడ్ నుంచి ఒక 3-4 పర్సన్స్ కలిసి ఒక 50 lakhs క్యాష్ అరేంజ్మెంట్ చేసి మీకు అకౌంట్లో 10 lakhs ఎక్స్ట్రా క్యాష్ వేపిస్తాము ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దిస్ 50 lakhs అని చెప్పి అక్యూజ్ వాళ్ళు ఈ 50 lakhs క్యాష్ వీళ్ళ దగ్గర తీసుకొని ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టీజీఎస్ అమౌంట్ వేయలేదు వాళ్ళ అకౌంట్లో. సో విత్ దిస్ వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు. అండ్ రీసెంట్గా దీంట్లో ఏ కార్లో వాళ్ళు తీసుకొని వెళ్ళారు అమౌంట్, అప్పుడు ఆ 3 personsని మా లోకల్ పోలీస్ వాళ్ళు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్ వాళ్ళని ట్రేస్ చేస్తాం జరిగింది. త్రూ దెమ్ ఆ 3 personsతో మాకు యాక్చువల్గా ఈ 50 lakhs క్యాష్ ఎక్కడ పోయింది అండ్ వై దే హ్యావ్ టేకన్ ఇదంతా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ఇవాళ మేము పట్టుకున్న ఇద్దరు అక్యూజ్డ్ ప్రకాష్ మోటిబాయి ప్రజాపతి అండ్ ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి, వీళ్ళిద్దరు రిలేటివ్స్.
అండ్ వీళ్ళ దగ్గరే ఇనిషియల్గా 50 lakhs క్యాష్ లాస్ట్ ఇయర్ చీటింగ్ కేసులో వెళ్ళినట్టు తెలిసింది. సో వీళ్ళని లొకేషన్ మేము ట్రాక్ చేస్తున్నప్పుడు నిన్న మహబూబ్ నగర్ ఏరియా అటకల్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఓపెన్ డే 2025 నిర్వహించారు. యువ మనస్సులకు సైన్స్ మరియు ప్రేరణ యొక్క వేడుక హైదరాబాద్లోని నారాయణగూడలోని ఆర్బీవీఆర్ఆర్ ఉమెన్స్ కాలేజ్ ఓపెన్ డే 2025ను విజయవంతంగా నిర్వహించింది. జంట నగరాల్లోని 20కి పైగా విద్యా సంస్థల నుండి దాదాపు 2000 మంది ఉత్సాహభరితమైన హై స్కూల్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులను స్వాగతించింది. So our stall is about forensic anthropology. So with the help of the skeletons, we can estimate the age, gender, race, and height of the skeleton also, the person. So with the help of the teeth, we can extract the DNA and identify the person. With the help of the bones, we can estimate the height of the person. So the extreme about the skulls. These are the different types of skulls. This is a newborn skull. These are called sutures. The sutures are not jointed in the newborn skull, and the lower jaw will be not formed in the newborn skull. Based on the number of teeth and the size of the skull, we can estimate the gender of a person and the age of a person approximately. This is a 1-year-old skull, and the sutures are jointed, and the lower mandible will be formed. And this is a adult male skull. Based on there are some differences between male and female skull. This is the lower jaw, which is also known as maxillary. It will be like very sharp and it will be a 90-degree angle. When we compare to the female skull, it will be like. Here I'm explaining bright traffic case. Here we are going to already we have applied phenolphthalein powder on the nose. Whoever person touches it, he'll be like known as the victim who is taking the bribe. Here after that we'll wash with this sodium carbonate solution, which turns to pink color. After adding this for a test that it is really phenolphthalein, we'll be putting dilute HCl, which turns to transparent or back to neutralization point. Here HCl is an acid which reacts with the base phenolphthalein powder. So it confirms that the person has accepted the bribe. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్చారికి మద్దతుగా విద్యానగర్లోని బీసీ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు సాయి ఈశ్వరచారి మృతికి కాంగ్రెస్ బీజేపీలే కారణమని ఆరోపించారు. 42% రిజర్వేషన్లు అన్యాయం చేసినందుకే సాయి ఈశ్వర్చారి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన హత్యే అని రేవంత్ రెడ్డి ఈ హత్యకు బాధ్యత వహించాలన్నారు. సాయి ఈశ్వర్ మృతితోనైనా కేంద్రం రాష్ట్రం దిగి రావాలని, సాయి ఈశ్వర్ మృతిపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలన్నారు. తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిలిపివేయాలి. బీసీ ద్రోహుల పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల నాయకుల ఇండ్లను ముట్టడించాలని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీలో ఉన్న బీసీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలి. సాయి ఈశ్వర్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి విడుదల చేయాలని, సాయి ఈశ్వర్చారి మృతిపై అఖిలపక్ష పార్టీలు వైఖరి ప్రకటించాలని తెలిపారు. మీరు స్పందించలేరు. ఈరోజు ఒక నిండు ప్రాణం బలిపోయింది. మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము, మీరు దిగిరండి. కామారెడ్డి డిక్లరేషన్ మీరు అమలు చేయాలి. 42% కోసం అఖిల పక్షం ఏర్పాటు చేయమంటున్నాం. మేము అన్ని పార్టీల్ని కలపండి. మీరు తెలంగాణ ఉన్న పార్టీల్ని కలిపి అఖిల పక్షం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఈ వేదిక ద్వారా అఖిల పక్షం ఏర్పాటు చేయకుంటే ఆ బంద్ని మీరు మర్చిపోండి. భారీ ఎత్తున రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాము. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బాధ్యత ఉందా మేము అడుగుతున్నాం. పార్లమెంట్ సెషన్ నడుస్తుంది, మీరు గడబడి చేసిరా? అక్కడ మీరు ఎందుకు చేయాలి? ఒక ప్రైవేట్ బిల్లు పెట్టిరా? మీరు ఇక్కడ సోదరులు పోరాడుతున్నారు, వాళ్ళు పాపం కోర్టు కేసులు వేస్తున్నారు, మళ్ళీ కోర్టు కేసులు వేసిరు. ఇన్ని బాధలు ఉంటాయి బీసీలు. ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేరు? స్వతంత్రం వచ్చినాక ప్రైవేట్ బిల్లులు 14 పాస్ అయినాయి, మొత్తం బిల్లులు అయినాయి. మొత్తం ఇండివిజువల్స్ పెట్టిన ప్రైవేట్ బిల్లులు మీరు ఎందుకు పెట్టలేరు? ఒక రెజల్యూషన్ పాస్ చేసిరా? మీరు కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీలు ఉంటే పాస్ చేసిరా ఒక రెజల్యూషన్ అన్నా? మీరు రెజల్యూషన్ పాస్ చేయలేరు. కనీసం క్వశ్చన్ అవర్లు అన్న క్వశ్చన్ చేసిరా? మీరు క్వశ్చన్ చేయలేరు. మీరు ఢిల్లీ రోడ్ల మీద ధర్నాలు చేయడం కాదు, పార్లమెంట్ లో మీరు గెరావ్ చేయాలి. పార్లమెంట్ లో మీరు బీసీల గురించి మాట్లాడాలి. ఎన్ని రోజులు బలిదానాలు? రోడ్ల మీద ధర్నాలు చేస్తారా బీసీల కోసం? మీరు బీసీల కోసం పార్లమెంట్ వేదికను ఎంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. మేము ఇంత అవమానం మాకు చాలు. ఈ అవమానాలు మేము ఎన్ని రోజులు ఎదుర్కోవాలి? రోడ్ల మీద ధర్నాలా బీసీలు అంటే? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎక్కడ పంపిన షెడ్యూల్ 9కి మేము అడుగుతున్నాం. బిల్ నంబర్ 34 చూడండి. మీరు
తెలుగు నేల ఉన్నంత కాలం ఘంటసాల పాటలు మారుమోగుతూనే ఉంటాయని శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ బి వెంకటేశ్వర్లు తల్లి బి కృష్ణమ్మ స్మృతి సందర్భంగా ఘంటసాల 103వ జయంతి వేడుకలు కూకట్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఘంటసాల పాటలు మనసుకు ఉల్లాసాన్ని ఇస్తాయని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, జర్నలిస్ట్, నాయకులు, గాయకులు పాల్గొని ఘంటసాలకు, కృష్ణమ్మకు నివాళులర్పించారు. అమెరికా బర్మింగ్ హోమ్ ప్రాంతంలో అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో స్టేషన్ గన్పూర్ మండలం సముద్రాల ప్రాంతం గుంటూరుపల్లికి చెందిన ఉడుముల సహజారెడ్డి మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందింది. ఉన్నత విద్య కోసం 4 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె ఇప్పుడు ప్రాణం కోల్పోయిందన్న వార్తతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. గుంటూరుపల్లికి చెందిన తల్లిదండ్రులు ఉడుముల జయకర్ రెడ్డి హైదరాబాద్లోని టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గోపు మరియా శైలజ బచ్చన్నపేట మండలం పిఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఇటీవల డిప్యూటేషన్పై హైదరాబాద్ ఎస్సీఆర్టీకి వెళ్లారు. కొన్నేళ్లుగా ఈ కుటుంబం హైదరాబాద్లోని జీడిమెట్లలోని వెంకట్రావు రోడ్లో శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్నారు. జయకర్ రెడ్డి శైలజ దంపతులకు 2 కూతుళ్లు కాగా చిన్న కూతురు ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్లోనే బీబీఎస్ కోచింగ్ తీసుకుంటుంది. పెద్ద కూతురు సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికాలోని బర్మింగ్ హోమ్కు వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సహజారెడ్డి ఉంటున్న అపార్ట్మెంట్ పక్కనున్న మరో భవనం నుండి వచ్చిన మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో నిద్రిస్తున్న సమయంలో మృతి చెందినట్లు తెలుస్తుంది.